హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్ఐ స్టడీస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి 2024కి సంబంధించి రివిజన్లో భాగంగా 3వ తరగతి నూతన ఈవీఎస్ పాఠ్యపుస్తకంలోని వెరీ 50 ఇంపార్టెంట్ బిట్స్ మీకు అందించడం జరుగుతుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యేవారు ఉంటే వారికి షేర్ చేయండి. డిఎస్సికి సంబంధించి ఇప్పటికే చాలా క్లాసెస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. వాటిని చూడనట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాటి లింక్ ఇవ్వటం జరుగుతుంది, చూడటానికి ప్రయత్నం చేయండి. అలానే ఇలాంటి మరిన్ని క్లాసెస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, కుటుంబంలో తోబుట్టువులు అని ఎవరిని అంటారు? ఆన్సర్ ఆప్షన్ డి, ఏ మరియు బి. అన్నదమ్ములను, అక్క చెల్లెలను తోబుట్టువులు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కల ఆకృతి ఆధారంగా గులాబీ మొక్క అనేది ఏ రకమైన వర్గీకరణకు సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ బి, పొదలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఎగబ్రాకే మొక్కకు ఉదాహరణ కాని దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి, దోసకాయ. దోస మొక్క పాకే మొక్కకు ఉదాహరణ కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, చిన్నవిగా మెత్తగా ఉండే గుల్మాలు, ఎగబ్రాకే మొక్కలు, పాకే మొక్కల కాండం ఏ రంగులో ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ సి, ఆకుపచ్చ రంగు. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కకు ఆధారాన్ని లేదా ఊతంని ఇచ్చే మొక్క యొక్క భాగం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, కాండం. నెక్స్ట్ క్వశ్చన్, బొప్పాయి ఆకులు ఏ ఆకారంలో ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ డి, హస్తం ఆకారంలో. మిగిలిన ఆప్షన్స్ను కూడా ఒకసారి గమనించినట్లయితే చింత చెట్టు ఆకులు చిన్నవిగా, కొబ్బరి ఆకులు పొడవుగా ఈనెలతో ఉంటాయి. అలానే మందారపు ఆకులు వచ్చేసరికి వెడల్పుగా అంచులు రంపపు ఆకారంలో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో విస్తర్లు, పాత్రలు తయారీకి ఉపయోగపడని ఆకును గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, బొప్పాయి. అరటి, మర్రి, సాల్ ఆకులు విస్తర్లు, పాత్రలు తయారీకి ఉపయోగపడతాయి. ఇచ్చిన ప్రశ్నలో ఉపయోగపడని దాన్ని గుర్తించమన్నారు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ, బొప్పాయి. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలోని ఏ భాగానికి ఆహార కర్మాగారాలని పేరు కలదు? ఆన్సర్ ఆప్షన్ సి, ఆకులు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో శాకాహారి కాని జంతువును గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి, నక్క. నక్క మాంసాహారి. ఇక్కడ శాకాహారి కాని జంతువును గుర్తించమన్నారు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి, నక్క. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఉభయహారి కాని జంతువును గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి, ఏనుగు. ఏనుగు శాకాహారి. ఇక్కడ ఉభయహారి కాని దాన్ని గుర్తించమన్నారు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, జంతువులు నివసించే ప్రదేశాలను బట్టి సాలమాండర్ ఏ రకమైన జీవి? ఆన్సర్ ఆప్షన్ సి, ఉభయచర జీవి. నెక్స్ట్ క్వశ్చన్, ఉభయచర జీవులు నేల మీద, నీటిలోనూ నివసించడానికి ఉపయోగపడని దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, తోక. వేళ్ల మధ్య చర్మం, తేమగా ఉండే చర్మం, బలమైన వెనుక కాళ్ళు. ఇవి 3 ఉభయచర జీవులకు నేల మీద, నీటిలో నివసించడానికి ఉపయోగపడతాయి. ఇచ్చిన ప్రశ్నలో ఉపయోగపడని దాన్ని గుర్తించమన్నారు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ, తోక. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఏ పాకే జంతువులు, బల్లి, పాము. బి దుమికే జంతువులు, కోతి, కంగారు. సి ఈదే జంతువులు, చేప, ఆక్టోపస్. డి గెంతే జంతువులు, కప్ప, కుందేలు. ఆన్సర్ ఆప్షన్ బి, బి, డి. దుమికే జంతువులకు ఉదాహరణలు కోతి, కుందేలు. కానీ ప్రశ్నలో కంగారు ఇవ్వటం జరిగింది కాబట్టి ఇది సరికాని జత. అలానే డిలో ఉన్న గెంతే జంతువులకు ఉదాహరణలు కప్ప, కంగారు. కానీ ప్రశ్నలో కుందేలు ఇవ్వటం జరిగింది కాబట్టి ఇది కూడా సరికాని జత. నెక్స్ట్ క్వశ్చన్, జంతువులు అవి చేసే ధ్వనులకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి, గాడిద.
గాడిద ఓండ్రు పెడుతుంది కానీ ఇచ్చిన ప్రశ్నలో ఓల వేస్తుంది అని ఇవ్వటం జరిగింది. ఇక్కడ ప్రశ్న సరికాని జతను గుర్తించమన్నారు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సహజ పారిశుద్ధ్య కార్మికులు అని ఏ జంతువులని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ డి, బి, సి, డి. రాబందులు, కాకులు, నక్కలు. వీటితో పాటుగా గద్దను కూడా సహజ పారిశుద్ధ్య కార్మికులు అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, పుట్టగొడుగు ఒక. ఆన్సర్ ఆప్షన్ బి, శిలీంధ్రం. నెక్స్ట్ క్వశ్చన్, బఠానీ, శనగలు, కందుల మొక్కలలో తినదగిన భాగం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, విత్తనం. నెక్స్ట్ క్వశ్చన్, బంగాళదుంప మొక్కలో తినదగిన భాగం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, కాండం. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరైనా రహస్య అవయవాలను తాకినప్పుడు పిల్లలు చేయవలసిన పనులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. వద్దు అని గట్టిగా అరవాలి, అక్కడి నుండి దూరంగా పారిపోవాలి, నమ్మకమైన వ్యక్తికి తెలియచేయాలి. ఈ 3 పనులను ఎవరైనా రహస్య అవయవాలను తాకినప్పుడు పిల్లలు చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఆపదలో ఉన్న బాలలను కాపాడడానికి సంరక్షించడానికి 24/7 పనిచేసే జాతీయ అత్యవసర వ్యవస్థ చైల్డ్ లైన్ నెంబర్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి, 1098. నెక్స్ట్ క్వశ్చన్, శరీరంలో రహస్య భాగాలు అని వేటిని అంటారు? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. ఛాతి భాగం, పిరుదులు, కాళ్ళ మధ్య భాగం. వీటితో పాటుగా పెదవులను కూడా రహస్య భాగాలు అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో గుడ్లు మరియు మాంసం వేటి నుండి లభిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ సి, ఏ మరియు బి. కోడి అలానే బాతు నుండి గుడ్లు మరియు మాంసం లభిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఉడికించి తినే ఆహార పదార్థం కాని దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇడ్లీ. బంగాళదుంప, అన్నం, గుడ్లు ఈ మూడింటిని ఉడికించి తినటం, ఇడ్లీని మాత్రం ఆవిరి సహాయంతో వండి తినటం జరుగుతుంది. కాబట్టి దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇడ్లీ. నెక్స్ట్ క్వశ్చన్, భూమిపైన ఉన్న మొత్తం నీటిలో ఉప్పు నీటి శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి, 97%. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలలో ప్రవేశపెట్టిన నీటి గంట ప్రతిరోజు ఎన్నిసార్లు మ్రోగుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి, 3 సార్లు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు? ఆన్సర్ ఆప్షన్ డి, మార్చ్ 22. నెక్స్ట్ క్వశ్చన్, రాయలసీమ జిల్లాలలో ఏ రకమైన ఇల్లులు ఎక్కువగా చూడవచ్చు? ఆన్సర్ ఆప్షన్ బి, రాతి ఇల్లు. నెక్స్ట్ క్వశ్చన్, కాన్వాస్ గుడ్డతో ఏ రకమైన ఇళ్ళని నిర్మిస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి, ఏ మరియు బి. డేరా ఇళ్లను అలానే గుడారాలు రెండింటినీ కూడా కాన్వాస్ గుడ్డతో నిర్మిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ట్రాఫిక్ సిగ్నల్స్లో ఆరెంజ్ రంగు దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి, ప్రయాణానికి సిద్ధం కండి. మిగిలిన ఆప్షన్స్ను కూడా ఒకసారి గమనిస్తే ఎరుపు రంగు వాహనాలు ఆపండి అనే దానిని సూచిస్తుంది, ఆకుపచ్చ రంగు వెళ్ళండి అనే దానిని సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సిఎన్జి అనగా? ఆన్సర్ ఆప్షన్ డి, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ప్రయాణేతర సౌకర్యాలకు ఉపయోగించే వాహనాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. అంబులెన్స్, రోడ్ రోలర్, ఫైర్ ఇంజిన్ ఈ మూడింటిని కూడా ప్రయాణేతర సౌకర్యాలకు ఉపయోగిస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, మానవులు ముఖ కవళికల ద్వారా వ్యక్తపరిచే హావభావాలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఎమోజీలు. నెక్స్ట్ క్వశ్చన్, వాగల్ డ్యాన్స్ అనేది ఏ కీటకం యొక్క నృత్యం? ఆన్సర్ ఆప్షన్ సి, తేనెటీగ.
తేనెటీగలకు వాగల్ డ్యాన్స్ అనేది ఒక రకమైన దృశ్య భావ వ్యక్తీకరణగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మన జాతీయ క్రీడ. ఆన్సర్ ఆప్షన్ బి హాకీ. నెక్స్ట్ క్వశ్చన్, బాస్కెట్బాల్ ఆటకు ఆటగాళ్ల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ 5 మంది. మిగిలిన ఆప్షన్స్ను కూడా ఒకసారి గమనిస్తే వాలీబాల్కి 6 ఆటగాళ్ళు, కబడ్డీకి 7 ఆటగాళ్ళు, త్రోబాల్కి 9 మంది ఆటగాళ్ళు ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో బాల్, నెట్ పరికరాలను మాత్రమే ఉపయోగించి ఆడే ఆటను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి త్రోబాల్. నెక్స్ట్ క్వశ్చన్, ఆటలు ఆడటం వలన విద్యార్థులలో అభివృద్ధి చెందని ప్రవర్తనను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి నిర్లక్ష్యం. ఆటలు ఆడటం వలన ఏకాగ్రత, ఆరోగ్యం, క్రీడాస్ఫూర్తి పెరుగుతుంది. ఇక్కడ అభివృద్ధి చెందని దాన్ని గుర్తించమన్నారు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి నిర్లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్, జిపిఎస్ అనగా? ఆన్సర్ ఆప్షన్ బి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఎగరలేని పక్షిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి నిప్పుకోడి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఆక్సీకరణ నిరోధకంగా పనిచేసేది ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ కుంకుమ పువ్వు. నెక్స్ట్ క్వశ్చన్, నేలలోని లవణాలను, నీటిని పీల్చుకొని మొక్కకు అందించే మొక్కలోని భాగం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి వేర్లు. నెక్స్ట్ క్వశ్చన్, నివసించే ప్రదేశాలను బట్టి పడవ ఆకారపు శరీరం, వాజాలు, మొప్పలు, తోక ఏ జీవులకు సహాయపడతాయి? ఆన్సర్ ఆప్షన్ సి జలచర జీవులు. ఈ జలచర జీవులకు నీటిలో నివసించడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, నేల మీద, నీటిలోనూ నివసించే జీవులను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి ఉభయచర జీవులు. నెక్స్ట్ క్వశ్చన్, జీడి మామిడిలో తినదగిన భాగం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ పుష్పాసనం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ రకమైన ఇల్లు వేసవి కాలంలో చాలా చల్లగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ డి పెంకుటిల్లు. నెక్స్ట్ క్వశ్చన్, పక్షులు గూళ్ళు నిర్మించడానికి గల కారణం? ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి. గుడ్లు పెట్టడానికి, అలానే పిల్లలను పెంచడానికి ప్రధానంగా పక్షులు గూళ్ళు నిర్మిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, పడవను నడిపే వ్యక్తిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ స్కిప్పర్. నెక్స్ట్ క్వశ్చన్, పెట్రోల్ బంక్ వద్ద చెయ్యకూడని పనులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. పొగ తాగరాదు, సెల్ ఫోన్లో మాట్లాడకూడదు, అలానే ఇంజిన్ ఆన్లో ఉంచకూడదు. ఇవి 3 కూడా పెట్రోల్ బంక్ వద్ద చెయ్యకూడని పనులు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో జంతువులు మరియు వాటి ఇళ్లకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి కోళ్ళు నివసించే ఇళ్ళని కూప్ లేదా కోళ్ళ బుట్ట అంటారు. ఇక్కడ క్వశ్చన్లో కెన్నెల్ అని ఇవ్వటం జరిగింది. కెన్నెల్ వచ్చేసరికి కుక్క నివసించే ఇంటిని కెన్నెల్ అంటారు. ఇక్కడ సరికాని జతను గుర్తించమన్నారు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో జంతువులు వాటి ఇళ్లకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ గుర్రం నివసించే ఇంటిని స్టేబుల్ లేదా గుర్రపుశాల అంటారు. ఇక్కడ క్వశ్చన్లో గుహ అని ఇవ్వటం జరిగింది. క్వశ్చన్లో సరికాని జతను గుర్తించమన్నారు కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ ఏ. ఇంతవరకు ఫ్రెండ్స్ 3వ తరగతి ఈవీఎస్ నూతన పాఠ్యపుస్తకంలో ఉన్న అన్ని పాఠాలను కవర్ చేస్తూ వెరీ ఇంపార్టెంట్ 50 బిట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలానే ఏపీ టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వారు ఉంటే మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా వారికి షేర్ చేయండి.
ఇదే విధంగా 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్న పాఠ్య పుస్తకాలలోని సబ్జెక్ట్ వైజ్గా వెరీ ఇంపార్టెంట్ బిట్స్ మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ వీడియోస్ మీ రివిజన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.